హాయ్, నేను జాగ్రఫీ పాదం సుధాకర్ సార్. మరి డిసెంబర్ 21 ఈ రోజున చూసినట్లయితే సూర్యోదయం ఉదయం 7 గంటల 10 నిమిషాలు అయ్యి సూర్యాస్తమయం 5 గంటల 28 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. అంటే 8 గంటలు పగలు, 16 గంటలు రాత్రులు. ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువగా, రాత్రులు ఎక్కువగా ఉన్నటువంటి రోజు. దక్షిణార్ధగోళంలో పగలు ఎక్కువగా, రాత్రులు తక్కువగా ఉన్నటువంటి రోజు. మరి ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరిగి రావడం జరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఋతువులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఋతువులు ఏర్పడుతున్నవి. మరి డిసెంబర్ 21న సూర్యకిరణాలు మకర రేఖ పైన పడుచుండడం వల్ల ఇక్కడ శీతాకాలం అయనంతం ఏర్పడుతుంది. ఈ శీతాకాలం అయనంతమే డిసెంబర్ 21. ఇక్కడ ఉత్తరార్ధగోళంలో రాత్రులు ఎక్కువగా, అంటే 16 గంటల రాత్రులు, దీర్ఘమైన రాత్రులు, హ్రస్వమైన పగలు, అంటే పగలు తక్కువగా. పగలు అంటే 8 గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే జూన్ 21న సూర్యకిరణాలు కర్కట రేఖ పైన పడుచుండడం వల్ల ఈరోజు ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువగా, రాత్రులు తక్కువగాను, అలాగే దక్షిణార్ధగోళంలో రాత్రులు ఎక్కువగాను, పగలు తక్కువగాను ఉంటుంది. మరి సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడుచున్నటువంటి రోజు మార్చి మరియు సెప్టెంబర్. మార్చి 21, సెప్టెంబర్ 22న. ఇవి ప్రపంచంలో పగలు రాత్రులు సమానంగా ఉంటున్నాయి కనుక వీటిని విషవత్తులు అని పిలుస్తున్నారు. సో డిసెంబర్ 21 పగలు తక్కువగా, రాత్రులు ఎక్కువగా ఉన్నటువంటి రోజు. దీన్నే శీతాకాల అయనంతం అంటున్నాం. ఇక్కడి నుంచే భూమి ఈ రోజు నుంచి, అంటే డిసెంబర్ 21న భూమి ఉత్తరార్ధగోళంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.